2024 సంవత్సరం పూర్తయి 2025 మొదలైంది. గత సంవత్సరం క్రికెట్లో టీమిండియా విజయాల కంటే ఎక్కువ పరాభవాలే కనిపిస్తున్నాయి. గత 6 నెలలుగా ఇది మరీ ఎక్కువగా ఉంది. గంభీర్ సారథ్యంలో టీమిండియా గత 6 నెలలుగా చాలా పరాభవాలు చూసింది. శ్రీలంకపై 27 సంవత్సరాల తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఇండియా కోల్పోయింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఫస్ట్ టైం టీమిండియా 30 వికెట్లని కోల్పోయింది. అంటే ప్రతి మ్యాచ్ లోనూ ఆల్అౌట్ అయింది. అలా జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా అన్నిటికంటే ఘోరం, గత 45 సంవత్సరాల్లో క్యాలెండర్ ఇయర్ మొత్తంగా ఒక్క వన్డే కూడా గెలవకుండా టీమిండియా ఈ సంవత్సరాన్ని ముగించింది. ఇంకా స్వదేశంలో టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోరు ఈ సంవత్సరమే నమోదు చేసింది. ఆసియాలోనే టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోర్ కూడా టీమిండియా నమోదు చేసింది. 19 సంవత్సరాల తర్వాత చెన్నై వేదికగా ఒక టెస్ట్ మ్యాచ్ కోల్పోయింది. టీమిండియా 12 సంవత్సరాల తర్వాత వాంకడే స్టేడియంలో టెస్ట్ కోల్పోవడం కూడా ఇదే సంవత్సరం జరిగింది. న్యూజిలాండ్ పై సొంత గడ్డపై జరిగిన సిరీస్ లో టీమిండియా ఓడిపోవడం 36 సంవత్సరాల తర్వాత జరిగింది. హోమ్ టెస్ట్ సిరీస్ లో 24 సంవత్సరాల తర్వాత ఇండియా వైట్ వాష్ అయింది. 3-0తో వైట్ వాష్ అవడం స్వదేశంలో ఇండియాకి ఇదే ఫస్ట్ టైం. స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం 12 సంవత్సరాల తర్వాత 2024లో జరిగింది. టెస్టుల్లో వరుసగా 2 టెస్టులు స్వదేశంలో ఓడిపోవడం కూడా 12 సంవత్సరాల తర్వాత జరిగింది. ఒక సంవత్సరంలో వరుసగా 4 టెస్టులు ఓడిపోవడం అనేది టీమిండియా 41 సంవత్సరాల తర్వాత జరిగింది. 6 సంవత్సరాల తర్వాత రెడ్ బాల్ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఒక బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ లో 2 మ్యాచెస్ ఓడిపోయింది. 10 సంవత్సరాల తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీని టీమిండియా ఓడిపోయింది. టెస్ట్ లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో 13 సంవత్సరాల తర్వాత ఇండియా ఓటమి చవి చూసింది. అదే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో 8 సంవత్సరాల తర్వాత టీమిండియా ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.